తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పర్టికులర్గా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్టూడెంట్ ఖాతాల్లో జమ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 8/9లో స్పష్టంగా పేర్కొంది. ఈ యొక్క ఇంపాక్టు ఇంజనీరింగ్ అడ్మిషన్ల వ్యవస్థ మీద పర్టికులర్గా కింద నుంచి 175 కాలేజీలు ఉన్నట్లయితే కింద నుంచి ఒక 50 కాలేజీల వరకు చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. గత 3 ఏళ్లలో 4 సంవత్సరాల క్రితం ఈ యొక్క అడ్మిషన్ వ్యవస్థ ఎలా ఉండేది అనేది ఒకసారి మీకు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తే ఎడ్యునైన్ కానీ ఇంకోరు కానీ చాలా రకాలైనటువంటి విచిత్రమైన ఆఫర్లు, ఇప్పుడు అవన్నీ మీకు యూట్యూబ్లో కూడా ఎక్కడ కనిపిస్తలేదు. అంతా మాకు కొత్త వాళ్ళు వచ్చి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ తెలియంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా విచిత్రంగా ఉండేవి. చాలా విచిత్రమైన ఆఫర్స్ తోటే మార్కెట్ నడుస్తూ ఉండేది. వాట్సాప్ గ్రూపులు అప్పుడే వాట్సాప్ రావటం, వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే ఈనాడు పేపర్లు లాంటి దాంట్లో ప్రకటనలు కూడా వచ్చాయన్నమాట. మీ అందరికీ ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈ గతాన్ని ఇప్పుడు మనం ఒకసారి గుర్తు చేసుకోవటం సముచితంగా అనిపించి నేను మీకు చెప్తూ ఉన్నా. ఏం జరిగేది అంటే, నేను చెప్పాను కదా 175 కాలేజీలు మొత్తం తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నట్లయితే కింద 50 కాలేజెస్లో ఫ్రీ హాస్టల్ కాన్సెప్ట్ అనేది నడిచేది. ఫ్రీ హాస్టల్ కాన్సెప్ట్ అంటే ఎలా ఉండేదంటే, అప్పట్లో జరిగింది చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఒక 50,000 60,000 ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే అందులో నుంచి 50% కాలేజీ వాళ్ళు తీసుకొని 50% ఎవ్రీ మంత్ స్టూడెంట్కి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో 2 రకాలైనటువంటి అమౌంట్స్ వచ్చాయి. ఈ ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ అంటే కాలేజీకి వచ్చేటువంటి ట్యూషన్ ఫీజు, తర్వాత స్టూడెంట్ మెయింటెనెన్స్ కోసం ఒక 6,500 రూపాయలు డబ్బులు ఇప్పుడు కూడా వస్తున్నాయి, ఒక గతంలో కూడా వచ్చాయి అనమాట. సంవత్సరానికి 6,500 వచ్చేది. కాలేజీ ఒక 20-25 స్పాన్సర్ చేసి 3,000లో హాస్టల్స్ రన్ చేసేవాళ్ళు. 3,000 స్టూడెంట్కి ఇచ్చేసి ఆ కాలేజీ స్టూడెంట్ ఏం చేశారంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని కానీ కాలేజీ అప్రోచ్ అయితే వచ్చేటువంటి డబ్బులతో వాడికి ఫుడ్ అకామిడేషన్ కూడా కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది దాదాపు 2008లో ఇది స్టార్ట్ అయింది వ్యవస్థ. అప్ టు 2017-18 దాకా కూడా నడిచింది. 2019 దాకా కూడా కొంతమేరకు నుండి 18 దాకా బాగా నడిచింది. 18 తర్వాత ఏమైందంటే 2018 తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్లు డిలే జరుగుతూ వస్తున్నాయి. కొంతమేరకు వెనక బ్యాక్లాగ్స్ పడిపోవటం, సమయానికి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవటం, ఎందుకంటే అమౌంట్స్ పెరిగిపోయినాయి, కాలేజీ ఫీజులు కూడా పెరిగిపోయేసరికి గవర్నమెంట్ కొంత డీవియేషన్ అనేది ఫీజు రీయింబర్స్మెంట్లో కనిపించి హాస్టల్ వ్యవస్థ అనేది కాలక్రమేణా మెరుగుపడిపోయేది అనమాట. అప్పట్లో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే పేరెంట్స్కి 10,000-20,000 డబ్బులు ఇచ్చేటువంటి రోజులు కూడా ఉండేవి. 10,000-20,000 50,000 ఇచ్చి కూడా సర్టిఫికేట్స్ కొనుక్కొని వాళ్ళ చేత ఆప్షన్స్ పెట్టించుకుంటే కాలేజ్ సీట్లు నింపుకునేటువంటి కాలేజీలు ఆ రోజుల్లో చాలా ఉండేవి. 2019 తర్వాత ఈ వ్యవస్థ అంతా మాయమైపోయింది. కరోనా పీరియడ్లో అయితే అసలు లేనేలేదు. తర్వాత కాలంలో కూడా ఇంజనీరింగ్కి ఒక మేరకు హైప్ డిమాండ్ కరోనాలో జాబ్ మార్కెట్ విపరీతంగా ఉండటం వల్ల ఒక హై పిచ్ క్రియేట్ అయింది. దాదాపు 35,000, 40,000, 50,000, 60,000 ఉన్నటువంటి కాలేజీ ఫీజులు ఏకబిగిన 1,50,000-2 లక్షల దాకా కూడా వెళ్ళిపోవటం. అది సంతోషమే, కాలేజీలు మంచిగా ఫైనాన్షియల్గా ఓకే అని. జాబ్ మార్కెట్ చాలా బాగుండేసరికి కాలేజీలు కూడా ఈ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేసినాయి. అంటే ఫ్రీ హాస్టల్, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ట్యూషన్ ఫీజు ఏదైతే 1,00,000 రూపాయలు ఉందనుకోండి దాంట్లో డిస్కౌంట్ ఇవ్వటం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోయినాయి. ఎప్పుడు 2022, 2023, 2024, 2025 అంటే గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనే మాట మీరు ఎవరు వినుండరు, ఫ్రీ హాస్టల్ అనేటువంటి మాట ఎవరు వినుండరు, సర్టిఫికేట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అనేటువంటి మాట కూడా ఎవరు వినుండరు. దీన్ని కన్సల్టెంట్స్ వదిలేశారు, కాలేజీ వాళ్ళు కూడా వదిలేశారు. అదంతా గడిచిపోయిన అధ్యాయంగా చూస్తున్నటువంటి పరిస్థితిలోకి కాలం వెళ్ళిపోయింది. ఇన్నేళ్ల తర్వాత బహుశా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీంతో చిన్న కాలేజీల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఈ పథకాన్ని గడిచిపోయినటువంటి రోజులు ఏదైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి వస్తాయా అని నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. కారణాలు అనేకం. మార్కెట్ చిన్న కాలేజీల విషయంలో అంత ఎక్కువ ఫేవరబుల్గా లేకపోవటం, ఫీజులు భారీగా పెరగటం, 1,00,000 రూపాయలు వస్తున్నప్పుడు స్టూడెంట్కి ఏ రూపాయన డిస్కౌంట్ ఇవ్వడం అనేటువంటి ఆలోచన ఇప్పుడు స్టూడెంట్ చేతికే డబ్బులు వస్తాయి కాబట్టి ఇక డబ్బుల విషయంలో కూడా పెద్ద పంచాయతీ లేదు. డిస్కౌంట్ మాట్లాడుకునేదానికి పాజిబిలిటీ కూడా ఉంటుందేమో అని నాకు కొంత అనిపిస్తుంది. చూడాలి మార్కెట్ ఎలా స్పందిస్తుంది. ఈ యొక్క కొత్త ఫీజు రీయింబర్స్మెంట్ రూల్ ప్రకారము ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మళ్ళీ గతంలోగా ఫ్రీ హాస్టల్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లాంటివి వస్తాయా, లేకపోతే మారినటువంటి ఈ సిస్టమ్ని పాత స్కీమ్స్ పంచాయతీ ఇదంతా తలకాయ నొప్పి ఎందుకులే అనుకున్నటువంటి యాజమాన్యాలు ఈ రకంగా అడుగులు
వేయవా వేస్తాయా అనేది మరో 10 రోజుల్లో తెలియటువంటి అంశం. చూడాలి ఏం జరుగుతుందో. కాకపోతే ఒక విషయం ఏంటంటే అన్ని కాలేజీలో మెజారిటీగా ఆఫ్ ది కాలేజీలో సీట్లు నిండిపోయినాయి కాబట్టి అప్పట్లో సీట్లు నిండేవి కదండి. మామూలుగా ఒక కాలేజీ తీసుకుంటే 100-150 సీట్లే అట్లా నిండేటువంటి పరిస్థితులు చాలా కాలేజీలు ఉండేవి. బట్ పిల్లలైతే కన్వీనర్ కోటాను అయితే బాగానే ఆదరిస్తున్నారు కాబట్టి ఈ పథకం పునఃప్రారంభం అవుతుందా లేదనే విషయంలో కొంత మీమాంస అయితే ఉంది. బట్ ఎక్కడోది కొన్ని కాలేజీలైనా ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తాయేమో అనే అనుమానం అయితే నాకు చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది. జస్ట్ ఇది ఒక మీ రెఫరెన్స్ కోసం గతాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే పర్టికులర్గా ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు మీరు ఇంటర్నల్గా సర్క్యులేట్ చేయండి. ఇట్లా ఉండేదని మీకు గతం అవగాహన కోసం చెప్పాను. ఇటువంటి పరిస్థితులు వస్తాయా రాదని, నిజంగా వస్తే ఎటువైనా డెఫినెట్గా దానికోసం వీడియో చేస్తుంది. ఎక్కడన్నా ఒక కాలేజీలో ఇలాంటిది ఏదైనా స్కీమ్ పెడితే అది మీకు మీ దాకా నేను తీసుకొస్తానులే, కానీ ఇట్లా ఉండేదనేది మాత్రం నేను ఈరోజు మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.